ఒకే రాతి బండపై 8 ఆలయాలు ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన గోపురాలు ఉన్న శివాలయాలు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాలపురం గ్రామంలో నెలవై ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళా సంపదతో చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్న ఈ ఆలయాలు ప్రభుత్వ ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకున్నాయి. అపురూపమైన చారిత్రక సంపద గురించి బాహ్య ప్రపంచానికి తెలియచేయాలని తలంపుతో జలాలపురం ప్రాచీన దేవాలయాలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో ఉన్న జలాలపురం గ్రామంలో ఒక పెద్ద తెల్లరాతి బండ ఉంది. ఆ బండ మీద దూరం నుండి చూస్తుంటే 8 గోపురాలు వరుస పంక్తిలో కనబడుతుంటాయి. దగ్గరకు వెళ్లి చూస్తే అద్భుతమైన శిల్పకళా సంపద కనువిందు చేస్తుంది. కేవలం రాతితోని నిర్మితమైన 8 శివలింగాలతో కూడిన శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. ఆలయాలలో ఉన్న శివలింగాలను, ఆలయం ముందు ఉన్న నంది విగ్రహాలను శిల్పులు ఎంతో నైపుణ్యంతో మలిచినారు. ఆలయం లోపలి భాగంలో ఉన్న పైకప్పును అందమైన డిజైన్లతో నిర్మించారు. ఆలయ మండపంలోని రాతి స్తంభాలపై అద్భుతమైన కళాకృతులను చెక్కినారు. 16వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకారులు చెబుతున్నారు. ఒకే రాతి బండపై 8 ఆలయాలను ఎలాంటి పునాదులు లేకుండా రాతి బండలను ఒకదానిపై మరొకటి పేర్చి అద్భుతంగా ఆలయ నిర్మాణాలు గావించారు అప్పటి పాలకులు. గర్భగుడిలోకి సోమవారం రోజు పవిత్రంగా వెళ్ళినట్లయితే గంగమ్మ గలగలా పారే సమయంలో వచ్చే శబ్దం వినిపిస్తుందని, మనస్ఫూర్తిగా శివయ్యను తలుచుకుంటే ఓం అనే శబ్దం కూడా వినిపిస్తుందని గ్రామస్తులు అంటున్నారు. వేముల నీలయ్య, జలాలపురం గ్రామం, మండలం తిరుమలగిరి, జిల్లా సూర్యాపేట. ఇక్కడ 14వ శతాబ్దం నుంచి గుళ్ళు, జలాలపురం గ్రామంలో గుళ్ళు చాలా గొప్ప గుళ్ళు ఉన్నాయి. దీనికి అప్పటి నుంచి కూడా పురాతనంగా చాలా శిథిలాలు అయిపోయినాయి. పోయిన కొద్ది రోజుల నుంచి దాన్ని కొద్దిగా డెవలప్ చేద్దామని ఆలోచన చేస్తే ఏ గవర్నమెంట్ కూడా సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రజల తరఫున, ఈ గ్రామం తరఫు నుంచి నేను ఆ ప్రభుత్వాన్ని దాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాను. గ్రామము తిరుమలగిరి మున్సిపాలిటీ, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా. నా పేరు జి వెంకటేశ్వర్లు. నేను దేవాలయ కమిటీ సభ్యుడును. మాది ఒక 1500-2000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం మాది. కానీ డెవలప్మెంట్ జరగక చాలా రోజులు అభివృద్ధి జరగలేదు. ఈ మధ్యనే ఎండోమెంట్లో పడ్డది. కానీ నిత్యం పూజలు చేసేటందుకు ఖర్చులకు, డెవలప్మెంట్కు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆదాయం నిధులు ఇస్తే కొంచెం డెవలప్ చేసి డెవలప్ అయ్యడానికి అవకాశం ఉన్నది. ప్రభుత్వం స్పందించి తొందరగా అతి త్వరలో ఏమైనా నిధులు మంజూరు చేయగలరని మా యొక్క మనవి. దేవాలయము ఇది రెడ్డి రాజుల వంశంలో జరిగినదని కొంచెం చరిత్ర ఉంది దీనికి. తర్వాత ఈ గుడిలో 8 లింగాలు ఉంటవి, అష్టలింగాలు. ప్రతి ఒక్క గుడి మీద నీడ పడుతుంది. మన ఛాయా సోమేశ్వర ఆలయం లాగా ఈ గుడిలో కూడా అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయంలో పూర్తి నీడ పడుతుంది. ఇక్కడ మాత్రం సగం నీడ మనం ప్రతిరోజు గుర్తించవచ్చు. మళ్ళీ అందులో కొంత గర్భగుడిలో ఉన్న పానమట్టం మీద మనం చేయి వానిస్తే ఓంకార శబ్దమును గలగల నీటి శబ్దం వస్తుంది. అది మీరు ప్రతిరోజు ప్రతి వారం సోమవారం నాడు సాంప్రదాయ వస్త్రములతో వెళ్ళి చూడవచ్చు. దానికి మనకు పర్మిషన్ ఉంటుంది. అదే ఒక్కరోజు మాత్రమే, సోమవారం. ఎవరైనా సరే పానమట్టానికి చేవాన్ని ఇచ్చిస్తే గలగల నీటి శబ్దం వస్తుంది, మరియు ఓంకార శబ్దం ఉన్నది, 2 వస్తున్నాయి. వినాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాంప్రదాయ వస్త్రములు ధరించి గుళ్ళోకి వెళ్ళవచ్చు. ఇది మేము ప్రత్యక్షంగా చవి చూసినది. మాకు ఆ ప్రహారీ మొత్తం మేము మా చేతుల మీదకి వెళ్ళి చేసినాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎండోమెంట్లో పడింది. ఎండోమెంట్లో పడిన తర్వాతనే డెవలప్మెంట్ కుంటిపడింది. ఎందుకంటే మేము ఇచ్చిన విరాళాలు ఎక్కడికి పోతాయి అన్న ఆలోచనతోటి విరాళాలు ఇచ్చే దాతలు కూడా విరాళాలు ఇవ్వట్లేదు. అలా అని ఏం కాదు, విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే ఇచ్చి ఈ గుడిని మరింత ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ
పూర్వం ఎంతో వైభవాన్ని సంతరించుకున్న ఈ ఆలయాలు నేడు ఎవరూ పట్టించుకోకపోవడంతో జీర్ణావస్థకు చేరుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిత్యం దోపదీప నైవేద్యాలతో ఈ ఆలయాలు కలకలలాడేవని మా పూర్వీకులు చెప్పేవారని, కానీ ఇప్పుడు ఎవరూ వీటిని పట్టించుకోకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కళావీనమైన పోతున్నాయని బాధపడుతున్నారు. ఆలయాలలో గుప్త నిధులు ఉన్నాయని భావించి దొంగలు త్రవ్వకాలు జరుపుతూ విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని జలాల్పురం గ్రామస్తులు చెబుతున్నారు. దేవాదాయ శాఖ ఈ గుళ్లను గుర్తించినప్పటికీ ఎలాంటి ముందడుగు పడలేదు అంటున్నారు. ఎంతో అపురూపమైన ఈ ఆలయాలను ప్రభుత్వం పట్టించుకొని సరైన మరమ్మతులు చేయించి ఆలయంలో అర్చకులను నియమించి గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అపూర్వ కళా సంపదను కాపాడాలని వేడుకుంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.